ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ పూర్తయింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ను పోలీసులు 2 గంటల పాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే చిరుమర్తి లింగయ్యను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ చేయించానన్న ఆరోపణలతో నోటీసులు ఇచ్చారన్న జైపాల్ యాదవ్ తిరుపతన ద్వారా ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలతో నోటీసులు ఇచ్చారన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తానన్నారు. ఎలక్షన్ లో ఏదో 2 నెంబర్లు నా ఫోన్కి వచ్చినాయని చెప్పి దానికి నాకు నోటీస్ ఇచ్చారు. అది ఎలక్షన్ లో నేను నెంబర్ ఇచ్చింది పొలిటీషియన్స్ గారు, వాళ్ళు ఎవరు గారు, ఇప్పుడు ఎవరో న్యూట్రల్ పర్సన్స్. అది మాకు ముందుకోనే దిగని అదే అప్పుడు తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించడం చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇస్తాం. ఇది 2 నెంబర్లు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఏంటి వాళ్ళ పొలిటికల్ సంబంధించిన వాళ్ళు? కారు ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబర్లు అడిగితే ఇచ్చినాము. కూర్చొని మాట్లాడినాము. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. వ్యక్తిగతంగా పరిచయం ఉంది సార్? వ్యక్తిగతంగా ఒక ఇష్యూలో భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకుని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. అంతే. దాని విషయంలో ఏం లేదు. కేవలం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుని నోటీసులు వస్తున్నాయి. ఎలా చూస్తారు? ఎందుకంటే ఇదంతా బీఆర్ఎస్ అవునవును. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్ గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మీరు విచారణకైతే సహకరిస్తాం. దాన్ని మేము తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని లేదు. సార్, మీరు ఇచ్చిన 2 నెంబర్లు ట్యాప్ అయి ఉన్నాయనేది ఏమని చెప్తున్నారా? ట్యాప్ అయిందని చెప్పి వేరే ఏం చెప్పలే. ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారని అడిగారు. నేను చెప్పాను అదే కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఆ కుటుంబ సమస్యలు ఆ పంచాయతీ సాల్వ్ చేయడానికి వాళ్ళు పిలిపించుకోవడానికి ఇచ్చినాం. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఏమైనా మీకు చూపారా? ఈ నెంబర్లు ఈ టైంలో ట్యాప్ అయింది, ఇలా మాట్లాడారని దానికి సంబంధించి మాట్లాడాము. అది డేట్తో సహా చూపించారు. దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చినాం.